ద్వారా మరి ఆ ప్రభువు గురించి మనం ఒక్కసారి విందాము. 5 నుంచి 5:30 వరకు. ఇప్పుడు రామకృష్ణయ్య గారిని సావధానంగా ఆహ్వానిద్దాం. జై బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. సో మనం బాబా మౌన శతాబ్ది ఉత్సవం జరుపుకున్నాం. 1925 ఆ మౌనానికి ముందు బాబా మెహరాబాద్లో తనకు కావలసిన వారిని ఎలా రప్పించుకుంటారు, తన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనే విషయంగా కొన్ని సంఘటనలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. సో 1925 ప్రారంభంలో మరి బాబా మనకు తెలుసు పోస్ట్ ఆఫీస్, అప్పటికి ఇంకా జోపిడీ రెడీ కాలేదు, పోస్ట్ ఆఫీస్లో ఉండేవారు. ఆ పోస్ట్ ఆఫీస్లో స్త్రీలు ఉండేవారు, బాబా వరండాలోనే ఉండేవారు. ఆ వరండా ముందు ఒక బ్రూక్ బాండ్ టీ పెట్టెలు, అప్పుడు బ్రూక్ బాండ్ పెట్టెలు అని వచ్చేవి, అవి కాస్త చెక్కతో వచ్చేవి, దాని మీద వెళ్ళి కూర్చునేవారట బాబా. కూర్చొని అక్కడ శ్రావ్యంగా భజనలు పాడేవారు బాబా. మెహరా లోపల నుంచి వింటూ ఉండేది. ఒక్కొక్కసారి బాబా ఆ తన్మయత్వంలో, అంటే తన ప్రేమ ప్రవాహాన్ని మెహరాబాదులో ప్రారంభించి ఆ ప్రేమ అలా వ్యాప్తి చెందుతూ ఉంటే ఆయన పొందే ఆనందం, ఆ ఆనందానికి బాబా ఆ భజనలు పాడుతూ ఆయన చేతులెత్తి నిలబడి స్టెప్స్ వేసేవారట. అది కూడా మెహరా చూసి ఎంత బాగుండేది అని. అలా ఆ రోజుల్లో మరి బాబా అక్కడికి వెళ్ళి కూర్చోవటం, తర్వాత అన్ని బాధ్యతలు మెహరాకు అప్పచెప్పారు బాబా. బాబా గురించిన విషయాలు, బాబా గుడ్డలు ఉతుక్కోవటం, బాబా వాటిని గుడ్డలను వస్తువులను జాగ్రత్తగా పెట్టడం అంతా మెహరాకు అప్పచెప్పారు అప్పుడే బాధ్యత. సో అలా ఉండగా ఆ లేడీస్ వైపుకు ఒక గుస్తాజీకి మాత్రమే వెళ్ళటానికి అనుమతి ఉండేది. బాబా అలా ముందు వచ్చి కూర్చునేవారు. ఏదైనా వాళ్ళకి కబురు చేయాలంటే గుస్తాజీని పంపిస్తూ ఉండేవారు బాబా. ఒకరోజు ఉన్నట్టుండి బాబా గుస్తాజీతో కబురు పెట్టించారు. ఎవరైనా అంటే అక్కడ అన్ని వదిలేసి వచ్చారు. మెహరా అయితే ఆ రోజుల్లో మెహరా తల్లి దౌలత్మాయి లక్షల ఆస్తి ఆ రోజు. మరి ఆ రోజు 25 అలా ఉంది. 40 బాబా ఎప్పుడు అక్కడ మెహరాజాద్ ప్రాపర్టీని ఆక్షన్లో కొన్నప్పుడు, మెహరాజాద్ది బాబా కైకుస్రు అంటే ఆదికైరాని తండ్రికి చెప్పి ఎలాగైనా ఇది మనకు వచ్చేలాగా చూడమంటే ఆక్షన్లో అప్పుడు తీసుకుంటే దాని పాట ఎంత అంటే 800కు మెహరాజాద్ ఆ గుర్రపుశాల వచ్చేసింది ఆ రోజుల్లో. సో 40లో అప్పుడు బాబా శ్రీలంకలో ఉన్నప్పుడే అది జరిగింది, ఆ డీల్ జరిగింది. ఆ డీల్ జరిగినప్పుడు బాబా అక్కడి నుంచి వారికి సమాచారం పంపటం, వాళ్ళు తీసుకోవటం జరిగింది. అలాంటి 40లో, అంతకంటే ఇంకా 15 ఏళ్ళు ముందు 25లో లక్షల ఆస్తిని బాబాకు సమర్పించుకొని అంత నిరాడంబరంగా అక్కడ ఉంటూ ఉన్నారు వాడు. దౌలత్మాయి అయితే ఆ రోజుల్లో అక్కడ ఉన్న పిల్లలకు, వచ్చిపోయే వాళ్ళకి 100 నుంచి 200 దాకా వాళ్ళకి భోజనాలు చేయాల్సి వచ్చేది. సో అలా బాబా దగ్గర ఉన్న వాళ్ళలో బాబా ఏం చేశాడు, ఒకరోజు గుస్తాజీని పంపించి ఎవరైనా వాళ్ళ చేతులకు ఉంగరాలు, బంగారు ఉంగరాలు, ఆ రోజు ఉంగరాలు అంటే అన్ని బంగారమే, ఇప్పుడంటే కాకి బంగారం కూడా వచ్చింది, ఆ రోజుల్లో అన్ని బంగారమే. ఆ బంగారం ఉంగరాలు ఎవరెవరైతే వేసుకొని ఉన్నారో అవన్నీ తీసి ఇవ్వమని, తీసుకొని నా దగ్గరికి తీసుకొని రా అని గుస్తాజీని పంపించారు. లేడీస్ ఉన్నవాళ్లే కొద్దిమంది, దాంట్లో అందరినీ బాబా అలా ఆదేశించేసరికి ముందుగా మెహరా చేతికి ఒక ఉంగరం ఉంది, అది రావటం లేదు, కానీ చాలా కష్టపడి తీసింది ఆమె. ఆ ఉంగరం ఎక్కడిది అంటే ఆమె తన అక్క వివాహం, మరి బాబా మొట్టమొదటిగా మెహరాబాద్లో 23లో వచ్చి చేరినప్పుడు రుస్తుం వివాహం
రుస్తుంకు ఆ, వివాహం చేసినటువంటి అమ్మాయి ప్రేణి మెహరా అక్కగారు. ఆమె పెళ్లికి మెహరాను వెళ్ళనివ్వలేదు ఉపాసిని మహారాజు. ఎందుకంటే ఆ పెళ్లిలో మెహరాను అడగటానికి ఒక ఆయన నిశ్చయం చేసుకొని వచ్చాడు మెహరాను పెళ్లి చేసుకోవటానికి. ఆ సిచ్యువేషన్ కూడా తప్పించడానికి ఉపాసిని మహారాజు ఆమె కాలికి ఒక పెద్ద వాపొచ్చి నొప్పి కావటం, ఆమె సరిగ్గా నడవలేకపోవటం, తల్లి వచ్చిన తర్వాత ఇక్కడే ఉంచే ఆమెను తీసుకెళ్ళి ఏం చేస్తావు అక్కడ అని, మరి ఉపాసిని మహారాజ్ మాట అంటే అంత వాళ్ళకి నమ్మకం, అంత గౌరవం ఉండేది కనుక మెహరాన్ అక్కడే ఉంచి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో ఏమైంది, ఒకరోజు ఒక బ్రాహ్మణ స్త్రీ, కొంచెం నడి వయస్కురాలు, ఆమె వచ్చి ఉపాసిని మహారాజుకు ఒక బంగారు ఉంగరం కానుకగా ఇచ్చింది. ఉపాసిని మహారాజు అన్నాడు, నాకెందుకమ్మా, నేను గోనె సంచి కట్టుకొని తిరుగుతూ ఉంటాను, నా రూపం ఎలా ఉంది చూడు, నా ఈ వికృత రూపానికి, నా ఈ గోనె సంచి ధరించే ఈ రూపానికి ఆ బంగారు ఉంగరం ఎందుకు, నాకు వద్దులే అన్నాడు. లేదు లేదు, నేను చాలా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చాను, మీరు స్వీకరించాలి అని ఉపాసిని మహారాజును చాలా వేడుకుంది ఆమె. అప్పుడు అన్నాడు, సరేలే నా కాలు వేలికి పెట్టేసి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆమె ఆ బంగారు ఉంగరాన్ని చేతికి పెట్టుకోలేదు, ఆయన కాలివేలికి పెట్టించుకున్నాడు. కాలివేలికి పెట్టేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు కార్యక్రమాల ముగింపులో అందరూ ఆశ్రమవాసులు అందరూ కూడా ఆ ఉపాసిని మహారాజ్ దర్శనం చేసుకొని పాదాలకు నమస్కరించుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అందరి మనస్సులో ఉందట, ఈ ఉంగరం ఉపాసిని మహారాజు నాకే ఇస్తారేమో అని అందరికీ ఆశగా ఉండిందట. ఆ బంగారు ఉంగరం నాకే ఇస్తాడంటే నాకే ఇస్తాడని అక్కడ ఉన్న కన్యలు, వాళ్ళు, ఆయనకు దగ్గరగా ఉండే వాళ్ళందరూ అదే అభిప్రాయంతో ఆయనకు పాదాభివందనం చేసి వెళుతూ ఉంటే ఎవరికి ఇవ్వలేదు ఆయన. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మెహరాన్ పిలిచాడు. మెహరాన్ పిలిచి, అమ్మాయి, నా కాలికి ఆమె ఉంగరం తొడిగిపోయింది చూడు, ఆ ఉంగరం తీ అన్నాడు. ఆ ఉంగరం తీసి ఆమెను, ఇది నీ చేతికి పెట్టుకో, ఇది దీన్ని ఎప్పుడు కూడా తీయకుండా ఎప్పుడు నీ చేతికి అలాగే పెట్టుకొని ఉండు అని ఉపాసిని మహారాజు ఆమెకు ఆ ఆదేశం ఇచ్చి ఆ ఉంగరాన్ని ఇచ్చాడు. అందరూ అనుకున్నారు, అబ్బా మనకి ఎవరికి ఇవ్వలేదు, మేరాకి ఇచ్చాడు. ఇప్పుడు బాబా అందరి చేతులకున్న ఉంగరాలు తీసుకొని రమ్మని చెప్పిన సందర్భంగా ఆమె ఆ ఉంగరాన్ని తీసింది. ఎందుకంటే బాబా ఆదేశం కదా, అది తీసింది. మరి ఉపాసిని మహారాజ్ అయితే దాన్ని అలాగే ధరించి ఉంచుకోవాలి అన్నారు. అలా ఉంగరం తీసి ఇచ్చింది ఆమె. అక్కడ ఒకళ్ళిద్దరేమో వాళ్ళకి ఎంగేజ్మెంట్ రింగ్స్ కాబట్టి మేము ఇవ్వము అన్నారు. అలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే మెహరా ఉంగరం బాబా చేతికి వచ్చిందో, బాబా దాన్ని తీసుకొని వెళ్ళి స్వయంగా మెహరా దగ్గరికి వెళ్ళి, ఆ ఉంగరమే కాకుండా ఆ ఉంగరంతో పాటుగా మరి బాబాకి ఎవరిచ్చారో తెలియదు, హార్ట్ షేప్ లో మెహర్ అని రాసి ఉన్న ఇంకొక ఉంగరం, ఈ 2 ఉంగరాలని మెహరా వేలుకు తొడిగి, ఈ 2 కూడా నువ్వు ఆఖరి వరకు నీ జీవితాంతం అలాగే ధరించి ఉంచుకో అన్నారు. అలా ఆమె మెహరా శరీరం చాలించే వరకు కూడా ఆ 2 ఉంగరాలు ఆమె చేతికి అలా ఉండిపోయాయట. అది మరి ఆయనకు, అంటే ఆమె చెప్పలేదు, ఉపాసిని మహారాజ్ ఈ ఉంగరం నాకు ఇచ్చాడు, ఎప్పుడూ ధరించి అది ఉంచుకోవాలి నువ్వు అని చెప్పిన మాట ఆమె బాబాకు చెప్పలేదు. కానీ సర్వజ్ఞుడు కదా, సర్వజ్ఞుడే కాదు కరుణామయుడు కదా, అందుకని మెహరా అది ఏ మాట చెప్పకుండా తీసి పంపించిన దానికి ప్రతిగా బాబా స్వయంగా వెళ్ళి ఆ ఉంగరాన్ని, ఆ ఉంగరంతో పాటుగా తన ప్రేమ కానుకగా ఆ ఉంగరాన్ని రెండింటిని ఇచ్చి మేరాకు ఇవ్వటం జరిగింది. అలాంటి ధన్య జీవులు వాళ్ళు, ఎందుకంటే సర్వము బాబా కోసం త్యాగం చేసిన వాళ్ళు. అయితే ఆ విషయం బాబా సర్వజ్ఞుడు, కరుణామయుడు అని మనకు తెలియజేసే అటువంటి ఆ సంఘటన 1925 బాబా మౌనానికి ముందు జరిగిన ఒక సంఘటన. ఆ తర్వాత బాబా 21/3/25 నవరోజ్ అంటే పార్సీ న్యూ ఇయర్స్ డే, ఆ రోజు బాబా
మెహరాబాద్లో హాస్పిటల్ ప్రారంభించారు. ఆ హాస్పిటల్ ప్రారంభం ఎందుకు చేశారు అంటే ఇక్కడ ఆరంగాంలో ఉండే వాళ్ళందరూ కూడా పాపం ఏ రకమైనటువంటి చికిత్స లేకుండా అన్ని రకాలైనటువంటి జబ్బులకు దానికి అవస్థపడుతున్నారు. అది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా అది ఉపయోగంగా ఉంటుంది అని ఉచిత వైద్యశాలను బాబా 21/3/25 రోజున ప్రారంభించటం జరిగింది. మొన్న మౌన దిన శతాబ్దితో పాటుగా ఈ హాస్పిటల్ శతాబ్ది కూడా దాన్ని జరుపుకోవటం, దాన్ని స్మరించుకోవటం జరిగింది. అయితే దాని గురించి డాక్టర్ ఈయన గోకరణ్ శ్రీవాస్తవ్ చెప్పడం జరిగింది. హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత టెంపరరీ స్ట్రక్చర్ అక్కడ పెట్టారు. బాబా పాద్రీని దాంట్లో ఫార్మసిస్టు, తర్వాత వార్డు బాయ్, అన్ని రకాలైనటువంటిది, తర్వాత పెండు ఆయనకు సహాయకారిగా ఉండేవారు. ప్రతిరోజు బాబా వెళ్ళేవారు. ఎవరైనా అక్కడ పేషెంట్లు చాలా సీరియస్ వ్యాధితో వచ్చారు అంటే బాబా స్వయంగా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుండేవారు. ఆ టైంలో ఆరంగాం వాళ్ళకి కళ్ళకు చాలా జబ్బులు సోకాయట. కళ్ళ బాధతో, కళ్ళ నొప్పులతో, కళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్తో వాళ్ళు బాధపడుతూ ఉంటే బాబా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక అడ్వర్టైజ్మెంట్ చేయించి డాక్టర్ కర్కాల్ అనే ఆయన్ని, కంటి డాక్టర్, ఆయన్ని అక్కడ పెట్టారు. ఆయన కంటి డాక్టరే అయినా కూడా మరి ఎంబీబీఎస్ కదా, అందుకని ఆయనకు అక్కడ డాక్టర్గా పెట్టేసి, అంటే ఆ రోజుల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు దొరకటం కూడా చాలా కష్టమైన, ఎక్కడైనా డాక్టర్ ఎక్కడో ఒక డాక్టర్ కనిపించేవారు. నగర్లో మరి ఎంతమంది ఉండేవారో తెలియదు కానీ ఈ డాక్టరు మెహరాబాద్లో వచ్చి అక్కడే ఉండి ఈ హాస్పిటల్లో పనిచేయటం మొదలుపెట్టాడు. అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఏ పేషెంట్ వచ్చినా అది సీరియస్ అయినా ఇదైనా బాబా ఉన్నప్పుడు బాబా అతనికి ఆ డాక్టర్కి చెప్పాడు, ఈయనకు ఈ ఫలానా మందు ఇవ్వమని. ఆ డాక్టర్ కనిపించినట్టు ఈ మందు ఇస్తే రేపు చచ్చిపోయేవాడు ఇవాళే చచ్చిపోతాడు, ఇలాంటి మందు ఇవ్వమంటున్నాడు బాబా, ఏంటి ఈయన ఆయనే డాక్టర్ అనుకుంటున్నాడా అని భావించేవాడట ఆయన. అలా కొద్ది రోజులు జరుగుతూ ఉంటే ఆయన ఇచ్చే మందుతోని నయం కావట్లేదు, బాబా చెప్పిన మందు ఇస్తేనే నయం అవుతుంది. ఇది ఆయన కొద్ది రోజులు చూసిన తర్వాత ఇక ఒక నిర్ణయానికి వచ్చాడట. ఏమిటి అంటే నా వల్ల ఏం లాభం లేదు, అందుకే డాక్టర్లు బోర్డు పెట్టుకుంటారు కదా, వి ట్రీట్ బట్ హీ క్యూర్స్. మేము డాక్టర్లం, మేము చికిత్స మాత్రమే చేస్తాము, దాని నుంచి పూర్తిగా నయం చేయటం ఆ పైవాడి వరమే మీకు అనేది. అలా డాక్టర్ కర్కాల్ కూడా ఆ స్టేజ్కి వచ్చేసి ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఆయనకు బాబా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేకూరిందో అప్పుడు ఏ పేషెంట్ వచ్చినా ఆయనను పరీక్షించి బాబా ఇతనికి ఇట్లా ఉంది, ఏమంది ఇవ్వమంటారు అని బాబాని అడిగేవారు. ఆయన భవరోగ వైద్యుడే కాదు, అన్ని రోగాలకు వైద్యుడు. శ్రీరామ్మూర్తి గారి పాట ఒకటి గుర్తొస్తుంది, అన్ని బాధలకు, వీటి బాధలకు, ఆ బాధలకు, ఈ బాధలకు, ఇహపరమైన బాధలు అన్నిటికీ ఏమైనా మందు ఉందా చెప్పండి అంటే ఉందండి ఒక మందు, అన్నిటికీ మందు. ఏమిటట ఆ మందు? అహరహము మెహరనుటయే మందు. అహరహము రాత్రి పగలు 24 గంటలు మెహర్ నామ స్మరణే అన్నిటికీ మందు అని మంత్రవాది శ్రీరామ్మూర్తి గారు రాసిన పాట మొన్న ఎక్కడో అక్కడ చదివారు, అది గుర్తొచ్చింది. సో ఆ రకంగా హాస్పిటల్లో ఇలా జరుగుతూ ఉండేది. ఒకరోజు బాబా బొంబాయికి వెళ్దామని రెడీ అయినారు. ఈలోగా కుక్క గరిచిన ఓ పేషెంట్ని తీసుకొచ్చారు, పీరాజీ అని. చాలా బాధపడుతున్నారు, భయంతో వచ్చారు. అయ్యో వీడు బతుకుతాడో బతుకడో బాబా. అప్పుడు బాబా స్వయంగా బొంబాయి ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఆ అబ్బాయితో కూర్చొని వాడికి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తర్వాత అమ్మన్ దగ్గరకు పంపించి ఇక్కడ మరి మందులు ఉన్నాయో లేదో అక్కడికి పంపించి ట్రీట్మెంట్ చేయించి ఆ కుర్రవాడిని మళ్ళీ నయం చేసి పంపించారు. సో అలా బాబా స్వయంగా చేసి ఈ హాస్పిటల్ తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ 25న హజరత్ బాబాజాన్ స్కూల్ కూడా ఓపెన్ చేయటం జరిగింది. హజరత్ బాబాజాన్ స్కూల్ ఓపెన్ చేయటానికి ముందు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం,
బాబా అక్కడ మేకలు, గొర్రెలు ప్లస్ ఈ పశువులను కాసే కుర్ర వాళ్ళందరూ ముందు బాబాను చూసి దూరంగా వెళ్ళిపోయేవారట భయపడి. తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత బాబా వాళ్ళందరికీ చాక్లెట్లు అవి ఇచ్చి మచ్చిక చేసుకొని వాళ్ళకు భజన పాటలు నేర్పించి, అప్పుడు ఆయన ఇంకా మౌనం వహించలేదు కదా, వాళ్ళకి అవన్నీ చేసి 24 నుంచి 25 వరకు ఒక సంవత్సర కాలంలో ఆ పిల్లలందరినీ తనకు ఇచ్చేసుకున్నారు. వాళ్ళకు స్నానాలు పోశారు. అన్‌టచబుల్స్. స్కూల్లో బాబా ఈ అస్పృశ్యులైనటువంటి కుర్రవాళ్ళందరికీ, ఆ బాలురకి స్వయంగా స్నానాలు చేయించేవాడు. ఆ గుడ్డలు, ఆ అస్పృశ్యులైన బాలుర గుడ్డలను ఉతకటానికి చాకలి వాళ్ళు కూడా, మన చాకలి వాళ్ళు వాళ్ళకంటే హయ్యర్ క్యాస్ట్ కదా, అందుకని మేము ఉతకం వాళ్ళ గుడ్డలు అని వాళ్ళు తిరస్కరిస్తే బాబా స్వయంగా గుడ్డలు కూడా ఉతికారు. అలా బాబా వాళ్ళకి స్నానాలు చేయించేటప్పుడు, గుడ్డలు ఉతికేటప్పుడు ఎవరైనా వస్తే, రండి మీరు కూడా నాతో పాటుగా చేయేసి వీళ్ళకు స్నానం చేయించండి, దీంట్లో పాల్గొనండి అంటే కొంతమంది ముక్కు విరిచి వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమంది చేసేవాళ్ళు. అయితే ఎవరైతే దానికి నిరాకరించేవాళ్ళో వాళ్ళకు బాబా మీరెందుకు వచ్చారు? నేను భగవంతుణ్ణి, నా భగవంతుణ్ణి అయిన నా దర్శనం కోసం మీరు వచ్చారు కదా, నేను చెప్తున్నాను నాకు భగవంతుళ్ళు వీళ్ళు, ఈ అస్పృశ్యులైనటువంటి బాలురే నా భగవంతుళ్ళు, కాబట్టి వాళ్ళకు నేను స్నానం చేయిస్తున్నాను. మీరు నా దర్శనానికి వచ్చినప్పుడు మరి మీరు నా మాట విని వాళ్ళతో పాటుగా చెయ్యాలి కదా అని వాళ్ళకి చెప్తే కొంతమంది దాన్ని సరిగ్గా స్వీకరించేవారు, కొంతమంది నిరాకరించి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ స్కూల్లో ఉంటూ ఉంటే అక్కడ జరిగిన ఒక సంఘటన చెప్పుకుందాం. దాంట్లో బాబా ఏం చేశారంటే, స్కూల్కి అర్జున్ని దానికి సూపరింటెండెంట్ గా పెట్టాడు. ఆయన అంగోటీదార్, అంటే ఆయన చదువుకోలేదు, ఇల్లిటరేట్, నిరక్షరాస్యుడు. ఇది మిగిలిన వాళ్ళందరూ రుస్తుము, విష్ణు వీళ్ళందరూ కూడా అక్కడ టీచర్ గా పనిచేస్తూ ఉండేవారు. పండోబా అని ఒక ఆయన టీచర్ గా పనిచేస్తుండేవారు. తర్వాత కాలంలో ఢాకే ఫాల్కర్ వచ్చాడు, ఆయన స్టోరీ కూడా తర్వాత చెప్పుకుందాం. అయితే అర్జున్ సూపేకార్ని ఎప్పుడైతే బాబా దానికి సూపరింటెండెంట్ చేశారో, మిగిలిన మండలి వాళ్లకు కొంచెం, ఎందుకంటే సాయిబాబా దగ్గర కూడా సాయిబాబా గోపాలరావు షేల్వాడ్ అనే ఆయన దగ్గర ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరికంటే సాయిబాబాను ఎక్కువగా ఆయన దగ్గరికి తీసుకొని చేస్తుంటే మిగిలిన వాళ్ళకి ఈర్షాద్వేషాలు వచ్చి ఆయనను చంపటానికి కూడా ప్రయత్నం చేసినట్టు మన లార్డ్ మెహర్లో సాయిబాబా స్టోరీలో వస్తుంది. అయితే అలాగే ఆధ్యాత్మిక గురువును చేరినటువంటి శిష్యుల్లో కూడా ఈ ఈర్షాద్వేషాలు ఉంటాయి. అయితే ఇక్కడ దాని ద్వారా బాబా చేసేటువంటి పాఠం మనందరికి కూడా, రాబోయే తరాల వాళ్ళందరికి కూడా. అయితే అర్జును బాబాకు చాలా సన్నిహితంగా ఉంటున్నాడు, బాబా అతన్ని చాలా దగ్గరగా చేసుకుంటున్నాడు అని మండలి వాళ్ళు ఆయన గురించి కొంచెం మాట్లాడుకోవటం మొదలైందట. ఎందుకంటే అర్జున్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. అంతేకాదు, బాబా భోంచేసిన తర్వాత ఆయన తినగా మిగిలిందంతా కూడా అర్జున్ను పిలిచి ఆ మిగిలిందంతా నువ్వు తిను అని ఇచ్చేవాడట. అలా ఆయన మీద బాబా పెంచుకున్నటువంటి ప్రేమ, ఇదేంటి వీడు వేలుముద్ర వీడికి ఇంత బాబా విలువ ఇస్తున్నాడు అనే అటువంటి ఒక అభిప్రాయం వాళ్ళల్లో ఏర్పడింది, కానీ పైకి చెప్పలేదు. అప్పుడు బాబా ఏం చేశాడంటే, అది వాళ్లకు చూపిద్దాము అని ఆ విషయంలో ఒకరోజు బాబా ఆ స్కూల్ దగ్గర ఉన్నట్టుండి విష్ణు మాస్టర్ను పిలిచి బాబా అన్నాడు, ఆ కింద ఒక కర్ర పడి ఉంది. విష్ణు మాస్టర్ను పిలిచి ఆ కర్ర తీసుకొని నా చేతి మీద గట్టిగా కొట్టు అన్నాడు. He suddenly turned to Vishnu and demanded, take that stick lying on the ground and strike me on the hand with it. దాంతో నా చేతి మీద కొట్టు అన్నాడు. ఎందుకంటే సడన్ గా ఆ సిచ్యువేషన్ వచ్చింది, అది ఎందుకు ఎవరికి అర్థం కాలే. అప్పుడు విష్ణు మాస్టర్ అన్నాట, బాబా మీరు ఆ రకమైన ఆదేశం నాకు ఇచ్చినట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటా గాని మిమ్మల్ని కొట్టను అన్నాడు విష్ణు మాస్టర్. వెంటనే బాబా రుస్తుం వైపు తిరిగి రుస్తుంని అడిగాడు, నువ్వు కొట్టు, ఆ కర్ర తీసుకొని
నా చేతి మీద కొట్టు అన్నాడు. అప్పుడు రుస్తుం ఏమన్నాడంటే, ఐ వుడ్ ప్రిఫర్ టు లీవ్ మెహరాబాద్ దాన్ టు స్ట్రైక్ యూ. నేను మెహరాబాద్ విడిచిపెట్టి వెళ్ళమంటే వెళ్తా గాని మిమ్మల్ని మాత్రం కొట్టలేను అన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరికి ముందు అవకాశం ఇచ్చి ఇంకా మూడవసారి అర్జున్ వైపు చూసి, అర్జున్ అక్కడ సైలెంట్గా నిలబడి ఉన్నాడు. అర్జున్ వైపు చూసి, కమాన్ నువ్వు చెయ్యి, వాళ్ళిద్దరు చేయలేదు కదా, నువ్వు ఆ కింద ఉన్న కర్రను తీసుకొని నా చేతి మీద కొట్టు అన్నాడు. అప్పుడు అర్జున్ వెంటనే వెళ్ళి ఆ కర్రను తీసుకొని బాబా చేతి మీద టాప్ 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 కొట్టేశాడు. అప్పుడు బాబా దెన్ ఎక్స్ప్లెయిన్డ్, అప్పుడు బాబా అన్నాడు, చూసారా అర్జున్ అంటే నాకెందుకు ప్రేమ, అర్జున్ నేను ఎందుకు ఎక్కువగా ఇంతగా అభిమానిస్తున్నాను, ఎందుకో తెలుసా అంటే, దిస్ ఈజ్ లవ్, నిజంగా ప్రేమ అంటే ఇది. హీ హూ వాల్యూస్ మై వర్డ్ లవ్స్ మీ ది మోస్ట్. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమిస్తున్నాను అంటే కుదరదు, నా మాటకు ఎవరు ఎక్కువ విలువ ఇస్తారో, నేను చెప్పింది చెప్పగానే దాన్ని ఆచరిస్తారో వాళ్ళు నాకు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టు, అది నిజమైన ప్రేమ. పాయింటింగ్ టు విష్ణు అండ్ రుస్తుం హీ యాడెడ్, యూ లవ్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ పర్సనల్ ఫ్యాన్సీస్ మోర్ దాన్ ద వర్త్ ఆఫ్ మై వర్డ్స్. వాళ్ళిద్దరికి చెప్పారు బాబా, మీరు ప్రేమిస్తారు కానీ నన్ను ప్రేమించిన దానికంటే, ఇప్పుడు నేను మీకు ఆదేశం ఇచ్చాను, దాని ఆదేశాన్ని పాటించే బదులు నేను ఆత్మహత్య చేసుకుంటా అని విష్ణు అన్నాడు. నేను మేరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోతా కానీ మిమ్మల్ని కొట్టనని రుస్తుం అన్నాడు. అదా ప్రేమ. నా మాటకు వాల్యూ లేదు. మీ మనసులో ఏవైతే సెంటిమెంట్స్ ఉన్నాయో, మీ మనసులో ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఏమిటి బాబాను కొట్టడం తప్పు. అరే బాబాను కొట్టడం తప్పే, కొట్టమని ఎవరు చెప్తున్నారు? బాబా స్వయంగా చెప్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాస్టర్కి సంబంధించిన ఇంకో స్టోరీ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. బాబా ఒకసారి విష్ణు మాస్టర్ని పిలిచి రావు సాహుని పిలుచుకొని రా అని పంపించాడు. మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది, బయట కాళ్ళు కాలుతాయి బయట వెళ్ళిపోతే. విష్ణు మాస్టరు చెప్పులు లేకుండా ఉట్టి కాళ్ళతో వెళ్తున్నాడు. బాబా వెనక్కి పిలిచి, రా ఇదిగో నా చెప్పులు వేసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు విష్ణు మాస్టర్ ఏం చేశాడు, ఆ చెప్పులను తీసుకొని నుదుటికి ఇట్లా అంటించి మళ్ళీ అక్కడ కింద పెట్టి ఉట్టి కాళ్ళతో వెళ్ళిపోతున్నాడు. బాబా మళ్ళీ వెనక్కి పిలిచాడు, ఏం చేసావు నువ్వు అన్నాడు. మీ పాదరక్షలు అవి మీవి బాబా, మీరు వేసుకునే చెప్పులను నేను అపవిత్రం చేయటం భావ్యమా అన్నాడు. అంటే ఓహో, అయితే నా మాట కంటే నా చెప్పులకు నువ్వు ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు అన్నమాట, నా మాటకు వాల్యూ లేదా అన్నాడు. అలా నా మాట వినకుండా, నేను చెప్పినట్టు చేయకుండా నువ్వు ఆ చెప్పులకు విలువ ఇవ్వటమే కాదు, నా ఛాతీ మీద కొట్టేసావు అన్నాడు బాబా. సో అట్లా ఆ బాబా స్వయంగా చెప్పినప్పుడు బాబా మాటకు మిగిలిన దేనికంటే కూడా, బాబా వస్తువులన్నీ కూడా నిజంగా వాటికి వాల్యూ ఉంది, గౌరవం ఉంది. కానీ బాబా మాట తర్వాతనే కదా, బాబా మాటకు ముఖ్యంగా మొదలు ఆ గౌరవం మనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని బాబా చెప్తున్నాడు, యూ లవ్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ పర్సనల్ ఫ్యాన్సీస్. మీ ఫీలింగ్స్, మీ పర్సనల్ సెంటిమెంట్స్, ఫ్యాన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి నా మాట కంటే ఎక్కువగా విలువ ఇస్తున్నారు. దిస్ ఈజ్ ద రీజన్ వై ఐ లవ్ అర్జున్ మోర్ అండ్ ఈవెన్ హీ హ్యాస్ ఓన్లీ రీసెంట్. ఆయన కూడా ఈ మధ్యనే నేను చెప్పినట్టు చేసే సంసిద్ధత ఆయనకు వచ్చింది అనే విషయం బాబా అలా చెప్పటం జరిగింది. ఇంకా అక్కడ ఆ బాబా స్కూల్ పెట్టిన తర్వాత బాబా దగ్గరికి జగన్ మాస్టర్ వచ్చాడు. అమ్మం దగ్గర భింగార్ అనే ఊరికి చెందినటువంటి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా చిక్కుల్లో పడిపోయి చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ తండ్రి వాళ్ళు ఎక్కువగా ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళేవాడు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ కనుక, ఆయన బ్రాహ్మణ గురువు కదా, అందుకని అదొక సెంటిమెంట్. దాని ప్రకారంగా వాళ్ళు అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటే, ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో వాళ్ళ నాన్నగారికి జగన్కి వీళ్లకు తెలిసింది ఏమిటి అంటే, ఉపాసిని మహారాజుకి అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఈరానీ అంటే పార్సీ ఆయన మెహర్వాన్ అనే అతను, అప్పటికి మెహర్ బాబా అనే పేరు కూడా వచ్చింది, మెహర్ బాబా, ఆయన శిష్యుల్లోకి మేటి అగ్రగామి ఆయన
అని అక్కడ విన్నారు. విని బాబా దగ్గరికి వచ్చారు. ఈయన జగన్ మాస్టర్ బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ముందు ఆయన అనుకున్నట్టు ఇదేంటి, మనం బ్రాహ్మణమై ఉండి ఈయన ఇరానీ మాస్టర్ అయితే మాత్రం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆయన ముందు వెళ్ళొద్దనే అనుకున్నాడు. కానీ తర్వాత వెళ్ళాడు ఆయన జగన్ మాస్టర్. ఆయన పూర్తి పేరు సీతారాం దత్తాత్రేయ దేశ్ముఖ్, జగన్ మాస్టర్ పేరు. ఆయన అప్పుడు 19 సంవత్సరాల వయస్సు ఆయనకి. ఆయన వెళ్ళి, ఈయన జోరాస్ట్రియన్ కదా, అయినా సరే వెళ్ళి వద్దాంలే, ఎందుకంటే మహారాజ్కి చీఫ్ డిసైపుల్ అని చెప్తున్నారు కదా వీళ్ళు, వెళ్ళి వద్దాంలే అని వెళ్ళారు. మెహర్ బాబా దర్శనానికి ఎందుకు వెళ్ళాడు అంటే, వాళ్ళు అప్పుడున్నటువంటి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరంగా చాలా చిక్కుల్లో ఉన్నారు కనుక ఆయన వెళ్ళాడు జగన్ మాస్టర్. బాబా ఆయన అడిగాడు. బాబా దర్శనం చేసుకోగానే ఆయన అడిగారు, ఏంటి, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అని బాబా అడిగారు. అడిగితే, మా కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి డోలాయమానంగా ఉంది, ఏం బాగాలేదు, మళ్ళీ మాకు గతంలోని వైభవం, మా స్థితిగతులు మళ్ళీ మెరుగుపడి అలా కావాలి అనే ఆ కోరికతో వచ్చాను అన్నాడు. బాబా అన్నాడు, నాకంతా తెలుసు, నువ్వేమీ చింతించకు, కానీ ఇదంతా చాలా నెమ్మదిగా జరుగుతుంది, మీ పరిస్థితులు మళ్ళీ నెమ్మదిగా అవి మళ్ళీ మామూలు పరిస్థితికి చేరుకుంటాయి అన్నాడు. అప్పుడు జగన్ వాళ్ళ నాన్నగారు కూడా మెహరాబాద్కు వచ్చి అక్కడ బాబా దర్శనం చేసుకున్నాడు ఆయన. ఆ సందర్భంగా బాబా జగన్ మాస్టర్ని అడిగాడు. మరి అప్పుడు వీళ్ళందరూ కూడా సమాజంలో కొంచెం అప్పర్ స్టేటస్లో ఉండే వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు కదా, అందుకని జగన్ మాస్టర్ కూడా అప్పుడు చదువుకున్నాడు కనుక, నువ్వు నా స్కూల్లో టీచర్గా పనిచేస్తావా అని బాబా అడిగారు. అడగగానే జగన్ అన్నాడు, ఐ విష్ టు సర్వ్ యూ అండ్ విల్ డూ వాట్ ఎవర్ వర్క్ ఐ ఆమ్ గివెన్. నాకు మీ దగ్గర ఉండి, ఎందుకంటే బాబా చెప్పాడు కదా, మీ పరిస్థితి మెరుగుపడుతుందిలే, విచారించకు అని, మీరేది చెప్తే అది చేస్తాను అన్నాడు. ఆయన తండ్రి కూడా దానికి ఒప్పుకున్నాడు. జగన్ మాస్టర్ మెహరాబాద్లో ఉండి టీచర్గా పనిచేస్తున్నాడు. ముందుగా టీచర్గా చేరాడు అక్కడ. అయితే ఈయన అక్కడున్న భోజనం మామూలుగా, మరి బ్రాహ్మణో భోజన ప్రియ అన్నారు కదా, ఆయన ఇంటి దగ్గర నెయ్యి, పప్పు, అన్నం అవన్నీ చేసేది. ఇక్కడ వీళ్ళు తినే బాక్రీలు, ఇంత దోళ్ళు, రొట్టెలు ప్లస్ పప్పు, మామూలు పప్పు, ఇది ఆయనకు నచ్చలేదట. కుడ్ నాట్ అసిమిలేట్ ద సింపుల్ మీల్స్, అన్సీజన్డ్ డాల్ అండ్ రైస్ సర్వ్డ్ ఇన్ మెహరాబాద్. అది ఆయనకు నచ్చలేదట. భోజనము సరిగ్గా అక్కడ ఆయనకు ఇష్టం కాలేదు. అయితే అందుకని ఆయన మళ్ళీ మెహరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. బాబా అనుమతి తీసుకొని నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాబా వాళ్ళ నాన్నగారిని పిలిపించారు. నాన్నగారిని పిలిపించి నాన్నగారికి బాబా చెప్పారు, ఇన్ఫార్మ్డ్ హిమ్ సర్టన్ మ్యాటర్స్. ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అంటే అన్ని విషయాలు తెలుసు కదా, సర్వజ్ఞుడు కదా. చెప్పి అప్పుడు బాబా జగన్ మాస్టర్ నాన్నగారికి ఇలా చెప్పారు, నీ కొడుక్కి నాకు ఆధ్యాత్మికంగా చాలా లోతైన బంధం మాకు ఉంది, అందుకని ఆయన నా దగ్గర ఉండటమే శ్రేయస్కరము అని చెప్తే, జగన్ మాస్టర్ బాబాకు వాగ్దానం చేశాడు, నేను మా అబ్బాయిని పంపిస్తాను అని. వెళ్ళి జగన్ మాస్టర్కి చెప్తే ఆయన ఒప్పుకోలేదట. నేను పోను, అక్కడ ఉన్న భోజనం నాకు సరిపోలేదు, నేను పోను అన్నాడు భోజనం కోసం. అయితే ఆయన నాన్నగారు ఎట్లో అట్లా ఒప్పించి జగన్ మాస్టర్ను మళ్ళీ మెహరాబాద్ పంపించాడు. ఎందుకంటే నేను బాబాకు వాగ్దానం చేశాను నిన్ను పంపిస్తానని, నా వాగ్దానం నిలబెట్టుకోవటం కోసం అయినా నువ్వు వెళ్ళాలి అని. అప్పుడు జగన్ వెళ్ళాడు. వెళ్ళి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు అలా పనిచేస్తూ ఉండగా ఈయన మన జగన్ మాస్టర్ వాళ్ళ నాన్నగారు ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. ఈ సద్గురువును అవతారుడు వాళ్ళ
గేమ్ ఎలా ఉంటుంది చూడండి. ఆయన ఉపాసిని మహారాజు దగ్గరికి వెళ్ళగానే మహారాజు ఏమన్నాడు, జగన్ మాస్టర్ను నేను బాబాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆ మెహర్ బాబా దగ్గర ఉంచాను, వాళ్ళ స్కూల్లో పనిచేస్తున్నాడు అని జగన్ మాస్టర్ తండ్రి ఉపాసిని మహారాజుకు చెప్పాడు. అది విని మహారాజ్ అన్నట, వాట్ ద హెల్ హ్యావ్ యూ డన్? ఏం చేసావు నువ్వు? అలాంటి చెడ్డ పని చేసావా నువ్వు? ఏం పని చేసావు నువ్వు? బీయింగ్ ఎ బ్రాహ్మణ్, సెండింగ్ యువర్ సన్ టు ఎన్ ఇరానీ హూ సిట్స్ అండ్ ఈట్స్ విత్ పరియాస్. అంటే పరియాస్ అంటే అన్టచబుల్స్. వాళ్ళకి స్నానాలు పోస్తున్నాడు కదా బాబా, వాళ్ళకి బట్టలు ఉతుకుతున్నాడు, వాళ్ళతో పాటు కూర్చొని తింటాడు. అలాంటి ఆయన దగ్గర ఈ శుద్ధ బ్రాహ్మణ వంశానికి చెందిన మీరు నీ కొడుకుని తీసుకెళ్ళి అక్కడ ఉంచి వచ్చావా? ఎలాంటి సిగ్గులేని పని చేశావు అని పెద్దగా ఉపాసిని మహారాజు కోప్పడ్డాట ఆయనతోని. చెప్పి పోయి తీసుకొని మీ అబ్బాయిని వెంటనే అక్కడి నుంచి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళు అన్నాడట. అయితే అట్లాగే వెళ్ళి మెహరాబాద్కి వెళ్ళి కొడుకుని అన్నట, వద్దు ఇక్కడ ఉపాసిని మహారాజు ఇలా చెప్పాడు, మనం వెళ్ళిపోదాము అన్నట. అప్పుడు అన్నట జగన్ మాస్టర్ చెప్తాడట అప్పుడు, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. అయితే ఉపాసిని మహారాజు ఏం చెప్పాడట, జగన్ మాస్టర్ నీ కొడుకు కానీ నేను రాను అంటే వాడిని తాళ్ళతో కట్టేసైనా ఈడ్చుకొని తీసుకెళ్ళు అని చెప్పాడట. నువ్వు ఎందుకంటే వాడి యొక్క పవిత్రతకు భంగం వచ్చేలాగా నువ్వు చేశావు అన్నట. సో అలా ఆ మాటలు విని ఆయన వెళ్ళి కొడుకును బ్రతిమిలాడితే ఆయన కొడుకు జగన్ అన్నట, జగన్ సర్ప్రైజింగ్లీ ఇంటర్వ్యూన్ టెలింగ్ హిస్ ఫాదర్, వెన్ ఐ లెఫ్ట్ హియర్, నేను ఇక్కడి నుంచి ఇక్కడ బాగలేదు అని ఇంటికి వస్తే, లేదు నేను వాగ్దానం చేశాను వెళ్ళమన్నావు, ఇప్పుడు మరి నీ వాగ్దానం విషయం ఏమైంది? అంతేకాకుండా ఆయనకు వాగ్దానం నువ్వు చేశావు, ఇక్కడ నేను వచ్చి ఉన్నాను, ఇప్పుడు నాకు ఇక్కడే అన్ని సౌకర్యంగా ఉన్నాయి. అండ్ ఐ ఆమ్ హియర్ బికాస్ ఆఫ్ దట్ ప్రామిస్, ఐ కెనాట్ గో బ్యాక్ నౌ, నేను మళ్ళీ వెనక్కి రాను, ఐ వోంట్ లీవ్ మెహరాబాద్, మెహరాబాద్ విడిచిపెట్టి నేను రాను అన్నాడు. బాబాకు మరి జగన్ మాస్టర్ చాలా ఎంత సేవ చేశాడంటే, ఎన్ని రకాలుగా బాబాకు వంటగా అక్కడ అన్ని సేవలు ఆయన చేసుకున్నాడు. అలాంటి ఆయన నేను రానన్నాడు. ఎందుకట అంటే బావుజీ అంటాడు, ఆయనకు ప్రేమ మధువు కొంచెం బాబా తాగించాడు, అది ఇంకా తాగాలనేటువంటి కుతూహలంతో ఉన్నాడు కనుక ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోడు ఆయన. అలాంటి ఇది దానికి నాకు శతకంలో రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తుంది, అది చదివి ముగించేస్తాను, టైం దాటిపోయింది. సాధకుల దాహమును తీర్చు స్థానమయ్యే, ప్రేమ మధువును పంచడి ధామమయ్యే, చెలగే ప్రేమాగ్ని జ్వాలయ్యై శలభములకు. ఏంటి? మెహరాబాద్. అలా అయిందట. సాధకుల దాహమును తీర్చు స్థానమయ్యే ప్రేమ మధువును, ఆ ప్రేమ మధువు గ్రోలాడట జగన్ మాస్టర్. అందుకనే నేను ముందు నాకు ఇక్కడ సూట్ కాలేదు, నేను పోను అన్న మనిషి నేను ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. ప్రేమ మధువును పంచడి ధామమయ్యే, ఆ ప్రేమ మధువును తాగాడు. చెలగ ప్రేమాగ్ని జ్వాలయ్యై శలభములకు సచ్చిదానంద మెహరీష సగుణ బ్రహ్మ. అలాంటి మరి ఆ మెహరాబాద్ లో జరిగిన ఆ సంఘటనలు ఈరోజు మనం తలుచుకునే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తలుచుకునే అవకాశం వచ్చినందుకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. సారీ 5 నిమిషాలు ఎక్కువైపోయింది. అయ్యో పర్వాలేదండి, చాలా అద్భుతం, మంచి విషయాలు తెలుసుకున్నాం మనం. మీ ద్వారా ఇంకా చాలా చక్కటి విషయాలు తెలుసుకునే అవకాశాన్ని మరి ఆ ప్రభు మాకిచ్చాడు. ఎందుకంటే అవతారుడు తాలూకా కార్యసరళి ఎలా ఉంటుంది, ఎలాగ చేయించుకుంటాడు, ఆ లీలలన్నీ కూడా మనం ఇలా వినగా చెప్పడం చూడడం ద్వారా మనకి ఆయన మీద ఇంకా ఒక అభిప్రాయము, ఒక ప్రేమ, ఒక అంటే ఇంకా ఆయనతో ఆయనే సర్వస్వం అనే స్థితికి వెళ్ళాలి అంటే మీ బోటి వాళ్ళందరూ కూడా ఇది ఒక స్పూన్ ఈటింగ్ చేసేటట్టుగా చేస్తే కానీ మరి మాకు అర్థం అవ్వదు. కాబట్టి అలాంటి చక్కటి విషయాలు చెప్పారు. అదేవిధంగా బాబా నోటి ద్వారా వచ్చే పనిని వెంటనే చేయడంలో మండలి వాళ్ళైన వాళ్ళు ఇరువురు ఎలాగా ఫెయిల్ అయ్యారు, ఈయన ఒక్కడు ఎలా సక్సెస్ అయ్యాడు అనేది కూడా చెప్పారు. కాబట్టి అది కూడా చాలా అత్యున్నతమైన పాయింట్. ఎందుకంటే బాబా ఏదైతే చేయమన్నాడో అది చేయడమే బాబాని మనం సంతృష్టి చేయడం అవుతుంది. కాబట్టి
ఆయన మాటకి అంత విలువ ఇవ్వాలి అనే విషయాన్ని వ్యక్తం చేయడం కూడా ఒక సంఘటనలో భాగమే. కాబట్టి ఏదైనా అవతారుని కార్యసరళి మన మేధస్సుకి అతీతంగా ఉంటుంది కాబట్టి, అవతారుడు ఏదైతే చెప్పాడో అది మన ఉన్నత గురించి అని ఆలోచించి, ఆయన చెప్పినట్టుగా మనం నడిస్తే అదే 10,000 అన్నట్టుగా అనిపించిందండి నాకైతే. ఎనీహౌ మీకైతే జయబాబాలు ధన్యవాదాలు. అది పిక్చరైజేషన్ అయ్యేటట్టుగా చెప్పడం మీకొక్కరికే సాధ్యమని ఇది నా అభిప్రాయం. కాబట్టి ఆ అవకాశాన్ని ప్రభు ఈ మంగళవారం నాకు మీతో పాటు మీ ప్రేమికులందరం కూడా పాలుపంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు జయబాబాలు ధన్యవాదాలు. రామకృష్ణయ్య గారు. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. జయబాబా. ఇప్పుడు మనం మళ్ళీ సంకీర్తనలోకి వెళదామండి. అరుణ రవీంద్ర గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాలి గారు, మాలతి గారు సిద్ధంగా ఉండాలి. కొంచెం చిన్న సంకీర్తన చేస్తే అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం. జై బాబా. అనే జై బాబా ఇవ్వండి, గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. వింటున్నానుగా చాలు. ఓకే అమ్మా. అయితే విశాలి గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. తర్వాత మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత శాంతి గారు, ఆకు శాంతి గారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. जय मेरे बाबा। अवतार मेहर बाबा की जय। जिन जायो जिन गायो जिन जायो मेहर जिन गायो मेहर तिन पायो मेहर जिन गायो मेहर तिन पायो। गाई मेरा सुर कबीरा गाए तुलसी दास तुकाराम ज्ञानेश्वर गाए थोड़े भव के पास। जिन जायो जिन गायो जिन जायो मेहर जिन गायो मेहर तिन पायो। पूजा पाठ का बंधन नाही नाही योग अभ्यास निजी काम में सुमिरन करना मेहर तुमरे पास। जिन जायो जिन गायो जिन जायो मेहर जिन गायो मेहर तिन पायो। एक मेहर की आशा करना दूजी आस निराश मधुसूदन तू निस दिन धरना मेहर प्रभु का ध्यास। जिन जायो जिन गायो जिन जायो मेहर जिन गायो मेहर तिन पायो मेहर जिन गायो मेहर तिन पायो। బలవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. 1 టైం పాడాను, ఒకటి చరణం వదిలిసాను, షార్ట్ చేస్తాను. జై మేర్ బాబా. ఓకే అమ్మా, చాలా మంచిదండి. మీ శ్రీకాకుళం వాళ్ళందరూ చెప్పిన మాట వింటారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు బాబా, జై మాలతి బాబా. గారు, ఇప్పుడు మాలతి గారిని ఒక జై సంకీర్తన జై చేయవలసిందిగా బాబా. జై బాబా మూర్తి. అవతార్ జై- మెహర్ బాబా కి జై. మెహర్ బాబా ఏ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఏ మదిలోన ప్రేమ వికసించు తరుణంలో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణంలో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మేరు బాబా ఏ మదిలోన
కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపై నా ప్రేమ మీరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలలవలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించి మేరు బాబాయే మదిలోన. థ్యాంక్ యూ మూర్తి. జై బాబా. అందరికీ జై బాబా. జై థ్యాంక్ యూ బాబా. అమ్మా. మంచి చక్కటి సంగీతం చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు ఆకు శాంత గారు ఉంటే సంకీర్తన చేయండి, లేదంటే రజనీ రాజువాణి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా. శాంత గారు లేనట్టున్నారు. రాజువాణి గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అండి మూర్తి గారు. అమ్మ జై బాబా, మీరు సంకీర్తన చేయండి వాణి గారు. జై బాబా అండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన సృష్టిలో ప్రతి అణువు అణువున నిండి ఉన్నది నీ ధ్వనేలే ధ్వనుల మూలం నీదు నామం స్మరించుటే కాద సంకీర్తన ప్రభుని సంకీర్తన సరిగమల స్వర ఝరులలోన శృతి లయల స్థిర క్రమములోన గమనమే నీ నామమైతే జగమంత వినిపించు నీ గానమే ప్రభుని సంకీర్తన మెహరు మెహరను నామమేనా హృదయ కుహరములో ధ్వనించి ఆవరించి అతిశయించి విహరించసాగింది నీ ప్రేమలో ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి మూర్తి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారండి? జై బాబా. ఈరోజు మెసేజ్ మీకు ఈరోజు వినడం వరకే బాబా వారు ఇచ్చిన అవకాశం. ఓకే ఓకే, జై బాబా. అయితే బాలరాజు గారు మీరు ఒక సంకీర్తన చేయండి. బాలరాజు గారు జై బాబా. జై బాబా బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నీకి వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపములో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకి వందనం, మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుడనివే కదా.
మమ్ము దయ చూడవా, నీ దరి చేర్చవా, మౌన రూపానికి వందనం. మెహర్ బాబానికి వందనం. మా బ్రతుకంతని కర్పితం. నీ రూపములో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చవా. మెహర్ బాబానికి వందనం. మా బ్రతుకంతని కర్పితం. నీ రూపములు మరి ఉన్నదు, నిన్ను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో. బాబా నిన్ను చేరిన, నీలోని దురించిన భక్త కోటినికి వందనం. మెహర్ బాబానికి వందనం. మా బ్రతుకంతని కర్పితం. నీ రూపములో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చేశారు, మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వర గారు మీరు ప్రార్థన చేస్తారా అండి? తర్వాత జయశ్రీ గారు హారతి ఉంటారు, అరుణ గారేమో నామస్మరణ చేస్తారు. కోటేశ్వర గారు జై బాబా. అరుణమ్మ మీరు కోటేశ్వర గారు లైన్ లో ఉన్నారా? అవునా సార్. మీరు ప్రార్థన చేయండి. మంచిది సార్. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపం గుణములు లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చచ్చులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశంలో గలవు, పాతాళంలో గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలోనున్నావు, ముల్లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభుల ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లనాత్మ, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, ఔర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఇజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. పశ్చాత్తాప ప్రార్థన. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచు. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచు. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచు. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును,
పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పర నిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ మమ్ము క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును ఇంకనూ అధికంగా, ఎంతో అధికంగా మీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించున్నంత వరకు మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును వీడకూడని విధంగా దృఢంగా పట్టుకొనుటకై మాకందరకు సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని ఒక 3 నిమిషాలు నామధ్వని చేయవలసిందిగా తర్వాత 2 నిమిషాలు మౌనం ఉందాము. ఆ తర్వాత జయశ్రీ గారు ప్రీతమునికి హారతికి సిద్ధంగా ఉండండి. జై బాబా అమ్మ. అరుణమ్మ. अवतार मेहर बाबा की जय। मेहर बाबा, 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 మెహర్ బాబా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. సార్ మెహర్ బాబాకి జై. ఒక 2 నిమిషాల మౌనం ఉందామా. తర్వాత జయశ్రీ గారు ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు జయశ్రీ గారిని ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. बुझावे नार जहलत करकद रत्न फरमातो चलागे आश भक्तों ने के बख्शे नूर ही मातो आया
सद्मेहर बाबा चरण पर तुझ नदरिए सर खुदाना जात दीवा के बे तो मेहर बातो तुझे माँ लिख हकीकत नो तू आशे बीने आरख भी तुझे दरे या ये वहद तुम्हारे फतनो होई तूफातो हमोरे राव ने ऐसा लिख बख्शे ज्ञान ही जदुनो के तू पर माँ तुमा ज्ञानी चनेमो श्यारे इरफातो खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कचे तुझ पर जान सदके साकिया पीदे परमातो हमारी नाव धरी धरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाई मेहर बाबा चेनिगे बातो हमारा ना खुदाई मेहर बाबा चेनिगे बातो भुजावे नारु जहुलतुनीय कर खुद रत्न फरमातो चलागी आश भक्तों ने के बख्शे नूर ईमातो अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय. దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మరి సోదరుల రామకృష్ణ గారి ద్వారా చక్కటి విషయాలు మనం ఒకసారి మళ్ళీ మననం చేసుకునే అవకాశం వచ్చింది. అవతారుడు తాలూకా విధానము, ఆ విధానంలో ఆయన చేసే రచనలో మనల్ని ఎలా రప్పించుకుంటాడు, మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడు అన్నది సర్వజ్ఞుడైన ఆ ప్రభువుకి తప్ప మనకు తెలియదు అన్నది ఒక విషయము. నెక్స్ట్ ఆయనే సాక్షాత్తు భగవంతుడు అని మనం అనుకున్నాం కాబట్టి ఆయన నోటంట ఏదైతే వచ్చిందో అది చేయడమే మన కర్తవ్యం, మనం విధిగా భావిస్తూ మనకు ముందుకు వెళ్ళడమే అత్యున్నతమైన మార్గం అన్న విషయాన్ని నేనైతే తెలుసుకున్నాను. ఇటువంటి చక్కటి విషయాలని మనం ఈ గ్రూప్ లో మనకందరికీ కూడా ప్రభు మనకిచ్చిన మహద్భాగ్యం అని నేను భావిస్తూ మళ్ళీ రేపటి కార్యక్రమం మనందరం కలుసుకుందాం. అందరికీ పేరు పేరున జయ బాబాలు, ధన్యవాదాలు.